హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జ్యోతి క్యారీస్ ఛానల్. ఈరోజు నేను మీకు కొత్తిమీర ఏంటంటే మనం కూరలలో వేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, కూర రుచి వస్తుంది అనేసి మనం వేసుకుంటాం కదా. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య చాలామంది నోట్లో నుంచి వినేది ఒకటే, కిడ్నీలలో రాళ్ళు వచ్చాయండి అనేసి. అలాంటి స్టోన్స్ రాకుండా ఉండాలి అన్నా, వచ్చిన స్టోన్స్ ఎలా అంటే వెళ్ళిపోవాలి అనేది ఎట్లా చేయాలంటే, కొత్తిమీరను తీసుకొని ఒక కట్ట కొత్తిమీర తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేయండి. అంటే కట్ చేసి ముక్కలు చేసుకొని బాగా బాయిల్ చేసేసి ఆ కొత్తిమీర రసం ఉంటుంది కదా, దాన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డైలీ ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ రసాన్ని టీ గ్లాస్ అంతా మీరు డైలీ కనుక తీసుకుంటే మీ కిడ్నీలో ఉండే రాళ్ళు మాత్రం కంపల్సరిగా కరుగుతాయి. అలాగే కిడ్నీలు ఫ్రెష్గా ఉండడానికి కోసం కూడా మనం ఈ కొత్తిమీరని యూజ్ చేయొచ్చు. కొత్తిమీర వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. కేవలం ఇది కూరలలో వేసుకుంటే, కర్రీస్లో వేసుకుంటే సువాసన అని, దానివల్ల టేస్ట్ వస్తుందని కాదు. ఇది పాతకాలం నుంచి యూజ్ చేస్తుంది. ఏంటంటే దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. కనుక మన కంటి చూపుకు, అలాగే లేడీస్కి పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పి ఉంటుంది కదా, దాన్ని కూడా నయం చేసుకోవచ్చు. పీరియడ్స్లో కడుపు నొప్పి వచ్చినప్పుడు కూడా ఈ కొత్తిమీర తీసుకొని కొంచెం హాట్ వాటర్లో బాయిల్ చేయండి. బాగా బాయిల్ చేసి చల్లారిన తర్వాత తీసుకుంటే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఈ చిన్న టిప్ మీకు యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.